ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి వనరు చాలా తక్కువగా ఉంటుంది. అక్కడి స్థానికులు బబూన్ అనే కోతి యొక్క జ్ఞాపక శక్తి సహాయంతో ఆ నీటి మూలాలను గుర్తించడానికి ఎంతో తెలివైన పద్ధతిని అనుసరిస్తారు. వారు ముందుగా చీమల గుట్టలో చిన్న రంధ్రాన్ని తయారు చేసి బబూన్కి ఇష్టమైన విత్తనాలను ఆ రంధ్రంలో వేసి పక్కనే ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిసేపట్లో బబూన్ వచ్చి తన చెయ్యి రంధ్రంలో పెట్టి ఆ విత్తనాలను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తన చెయ్యి పిడికి వల్ల ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. బబూన్ ఆ విత్తనాలను వదిలేసి వెళ్ళవచ్చు, కానీ అవి అంత సులువుగా ఆహారాన్ని వదిలిపెట్టవు. అందుకే అక్కడి ప్రజలు బబూన్ని సులువుగా పట్టుకొని ఉప్పుని తినిపిస్తారు. ఎందుకంటే అక్కడి ప్రాంతంలో ఉండే కోతులకు ఉప్పు లోపం ఉంటుంది. కాబట్టి ఆ బబూన్ ఉప్పుని ఒక చాక్లెట్లా తినేస్తుంది. ఉప్పును తిన్న వెంటనే ఆ కోతికి బాగా దాహం వేయడంతో ఆ బబూన్ని వదిలేస్తారు. చాలా దాహంతో ఉన్న ఆ బబూన్ నీటిని వెతికే పనిని మొదలు పెడుతుంది. మనం ముందుగా చెప్పినట్లుగా తమ పరిసరాల్లో ఎక్కడ నీరు దాగి ఉందో గుర్తుపెట్టుకునే అద్భుతమైన జ్ఞాపక శక్తి వాటికి ఉంటుంది. కాబట్టి వర్షాల ద్వారా చెట్టు కొమ్మల్లో రాళ్ల మధ్యలో దాగి ఉన్న నీటిని తెలుసుకొని నేరుగా అక్కడికి పరిగెత్తుతాయి. అక్కడి మనుషులు కూడా దాన్ని వెంబడించి నీటి వనరుల్ని కనుగొంటారు.